ఉగ్రదేశం పాకిస్తాన్కు ఊహించని రీతిలో అష్టదిగ్బంధనం చేస్తోంది మోదీ సర్కార్. ఓవైపు దౌత్య యుద్ధంతో దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మరోవైపు పాక్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టేందుకు ప్రణాళికలు అమలు చేస్తోంది. అదే సమయంలో పహల్గాంలో పాశవిక దాడికి తెగబడిన ఉగ్రవాదులను ప్రపంచం ముందు నిలబెట్టేందుకు సిద్ధమైంది. దర్యాప్తులో సంచలన విషయాలు బయటకొస్తుండగా దాడి వెనుక పాక్ హస్తం ఉందనడానికి కీలక ఆధారాలు సేకరిస్తోంది ఎన్ఐఏ. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ను అష్టదిగ్బంధనం చేస్తోంది భారత్. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న దాయాదిని అన్ని వైపుల నుంచి లాక్ చేస్తోంది. ఇప్పటికే దౌత్యపరంగా పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న మోదీ సర్కార్ ఫైనాన్షియల్ స్ట్రైక్ వ్యూహాలు రచిస్తోంది. దాయాది ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ FATF గ్రే లిస్టులోకి పాకిస్తాన్ను తీసుకువచ్చేలా కేంద్రం ప్రయత్నిస్తుంది. IMF నుంచి పాకిస్తాన్కు అందే $7 బిలియన్ బెయిలౌట్ ప్యాకేజ్ పైన అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవే జరిగితే ఇప్పటికే ఆర్థికంగా కుదేలైన పాక్ మొత్తంగా దివాలా తీయడం ఖాయం. ఇక తప్పుడు కథనాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలను ప్రచారం చేస్తున్న పాకిస్తానీల సోషల్ మీడియా ఖాతాలపై కేంద్రం ఉక్కుపాదం మోపుతుంది. తాజాగా పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ యూట్యూబ్ ఛానల్ స్ట్రీమింగ్ ను మన దేశంలో నిలిపివేసింది. జాతీయ భద్రతకు సంబంధించి భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కంటెంట్ ప్రస్తుతం భారత్లో అందుబాటులో లేదు అని ఆ ఛానల్ క్లిక్ చేసిన వారికి ఒక సందేశం కనిపిస్తుంది. మరోవైపు పహల్గాం ఉగ్రదాడి కేసులో ప్రాథమిక నివేదిక సమర్పించింది జాతీయ దర్యాప్తు సంస్థ. రిపోర్టులో సంచలన విషయాలను పొందుపరిచింది. పాక్ గూఢచర్య సంస్థ ISI, ఉగ్రముఠా లష్కర్-e-తోయిబా కలిసి ఈ కిరాతక దాడికి తెగబడినట్లు NIA తేల్చింది. పాకిస్తాన్లోని లష్కర్-e-తోయిబా ఆఫీస్లోనే దాడికి కుట్ర జరిగినట్టు ప్రాథమిక నివేదికలో పేర్కొంది. పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడిన ఇద్దరిని NIA అధికారులు గుర్తించారు. పాక్ ఉగ్రవాదులు అస్మిన్ ముసా, అలీబాయ్లు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు తేల్చింది జాతీయ దర్యాప్తు సంస్థ. వారి ఫోటోలను విడుదల చేసింది. ఏప్రిల్ 15నే ముష్కరులు భారత్లోకి చొరబడినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని 3D మ్యాపింగ్ చేసిన దర్యాప్తు అధికారులు పరిసర ప్రాంతాల్లోని మొబైల్ టవర్ల నుంచి పెద్ద మొత్తంలో డేటాను డంప్ చేసి విశ్లేషించారు. 3 శాటిలైట్ ఫోన్స్ ను ఉగ్రవాదులు ఉపయోగించినట్టు తేల్చారు. ఇందులో 2 శాటిలైట్ ఫోన్ సిగ్నల్స్ ను ట్రేస్ చేసినట్టు ప్రాథమిక నివేదికలో పేర్కొంది NIA. కాల్పులు జరిగిన బైసరన్ వ్యాలీలో దాదాపు 40 క్యాట్రిడ్జ్లను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు వీటిని విశ్లేషిస్తూ ఉన్నారు.